హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. జామెట్రీ సిరీస్లో మనం ఇప్పటివరకు సెంటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మీకు లాస్ట్ సెషన్లో సెంట్రాయిడ్ అయిపోయిందండి. ఈ సెషన్లో మనము ఆర్థో సెంటర్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు సెంట్రాయిడ్ అనే టాపిక్ కనుక చూస్తే మీకు ఆ టాపిక్ అప్రాక్సిమేట్లీ 2 hours ఉంది. ఈ టాపిక్ మీకు అంత ఏముండదు, జస్ట్ ఒక 20-25 minutesలో అయిపోతుందండి. ఆర్థో సెంటర్ అంటే ఏం లేదు, మీకు ట్రయాంగిల్ ఏబీసీ కనుక ఉంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అండి. అంటే వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్స్కి కనుక మీరు పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తే అవి ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనం ఆర్థో సెంటర్ అంటాం. అంటే ఇది ఓ, దీన్ని మనం ఆర్థో సెంటర్ అంటాం. క్లియర్? ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి అవి చూద్దాం ఒకసారి. మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ అండి. పొజిషన్ మీరు సర్కమ్ సెంటర్ అనే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు కూడా అక్కడ మనకి సర్కమ్ సెంటర్ యొక్క పొజిషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మనం అదే చేద్దాం. మీకు ఆర్థో సెంటర్ అంటే ఏంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ కదా. చూడండి, ఇది మీకు ఒక ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇది ఒక ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది మీకు ఒక అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. రైట్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా, అండ్ నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా, అండ్ నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఈ 3 పర్పెండిక్యులర్స్ నాకు ఎక్కడ మీట్ అవుతుంది? ఇక్కడ మీట్ అవుతుంది, అంతే కదా. అంటే మీరు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ విషయానికి వస్తే పొజిషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్సైడ్ అండి. ట్రయాంగిల్కి ఇన్సైడ్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విషయానికి వస్తే ఈ వర్టెక్స్ నుండి మీరు ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీకు ఇక్కడే కదా 90 degrees ఉండేది, అంటే ఇదే మీకు పర్పెండిక్యులర్ అవుతుంది. ఇది ఈ వర్టెక్స్ నుండి ఇది పర్పెండిక్యులర్, ఈ వర్టెక్స్ నుండి ఈ సైడ్కి పర్పెండిక్యులర్ ఎక్కడ వస్తుంది మనకి? ఇదే వాల్యూ, అంతేనా. అండ్ దీని నుండి కనుక మీరు పర్పెండిక్యులరిటీ డ్రా చేస్తే ఇలా ఉందనుకోండి, ఈ 3 ఈ లైను ఈ లైను ఈ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? ఇక్కడ కదా. అంటే రైట్ యాంగిల్కి వచ్చేసరికి దీన్ని మనం ఏమంటాం? ఇది రైట్ యాంగిల్ వర్టెక్స్ కదా, రైట్ యాంగిల్ వర్టెక్స్. అంటే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేసరికి పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ యాంగిల్ వర్టెక్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ విషయానికి వస్తే ఈ వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి మీరు పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే ఎలా వస్తుంది? ఇలాగే కదా పర్పెండిక్యులర్ అంటే. అంటే ఖచ్చితంగా మీరు ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా. అండ్ ఈ వర్టెక్స్ నుండి ఈ సైడ్కి కనుక మీరు పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా ఇవి ఎక్కడో వచ్చి ఇక్కడ మీట్ అవుతాయి, ఇది మీకు పర్పెండిక్యులర్. అండ్ ఈ సైడ్ నుండి మీరు ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇలా పర్పెండిక్యులర్ కదా. సో ఇప్పుడు దీన్ని మీరు కనుక బ్యాక్ సైడ్ తీసుకొచ్చారనుకోండి, ఇలా ఎక్స్టెండ్ ఇక్కడ మీట్ అవుతుంది. అంటే మీకు అబ్ట్యూస్ యాంగిల్కి వచ్చేసరికి పర్పెండిక్యులర్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. అండ్ ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్ట్యూస్ యాంగిల్ మీకు ఇక్కడ ఉంటే అబ్ట్యూస్ యాంగిల్కి బ్యాక్ సైడ్ అనేది మీకు ఆర్థో సెంటర్ ఫామ్ అవుతుంది. అబ్ట్యూస్ యాంగిల్కి బ్యాక్ సైడ్. మనం సర్కమ్ సెంటర్ అనే టాపిక్ స్టడీ చేసినప్పుడు మీరు ఒకసారి ఇది ఒక ట్రయాంగిల్ ఉంది మీకు, ఇది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. సర్కమ్ సెంటర్ అనేది ఎక్కడ ఉందండి? ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేసరికి సర్కమ్ సెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అవుతుంది. అదే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేసరికి సర్కమ్ సెంటర్ అనేది ట్రయాంగిల్కి బయట ఉంటుంది. అబ్ట్యూస్ యాంగిల్కి ఎక్కడ ఉంటుందో దానికి ఇటు సైడ్ ఉంటుంది, అంటే అబ్ట్యూస్ యాంగిల్కి ఇటు సైడ్. క్లియర్? ఇప్పుడు మీరు ఆర్థో సెంటర్ విషయానికి కనుక వస్తే ఆర్థో సెంటర్ ఇక్కడెక్కడో ఉందనుకోండి, ఇక్కడెక్కడ ఉంది? రైట్ యాంగిల్ వర్టెక్స్ దగ్గర ఉంది. అండ్ ఆర్థో సెంటర్ అబ్ట్యూస్ యాంగిల్లో అబ్ట్యూస్ యాంగిల్కి బయట. మీరు జాగ్రత్తగా కొంచెం విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు సర్కమ్ సెంటర్ అనేది ఇలా మూవ్ అవుతుంటుంది, బయటికి వెళ్తుంటే ఆర్థో సెంటర్ అనేది ఇటు వస్తుంటుంది చూడండి. అంటే మీకు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ ఇక్కడ ఉంది, కొంచెం ఇటు మూవ్ అయింది, అంటే ఎక్కడికి వెళ్ళింది? రైట్ యాంగిల్ హైపోటెన్యూస్కి వెళ్ళింది, దాని తర్వాత బయటికి వెళ్ళిపోయింది సర్కమ్ సెంటర్. అదే మీకు ఆర్థో సెంటర్ విషయానికి వస్తే మధ్యలో ఎక్కడో ఉంది, అండ్ ఆర్థో సెంటర్ ఇక్కడ రైట్ యాంగిల్కి వచ్చేసరికి ఇటు వచ్చింది, అండ్ మనకి అబ్ట్యూస్ యాంగిల్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది. అంటే మీ క్వశ్చన్ స్టేట్మెంట్లో ఒకవేళ ఇలా అడగొచ్చు కూడా, మీకు ఒక అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ అనేది ఎటు సైడ్ ఫామ్ అవుతుందంటే బయట ఫామ్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే మీకు అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్కి ఫ్రంట్ సైడ్ ఉంటుందండి. అదే ఆర్థో సెంటర్ అనేది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో అబ్ట్యూస్ యాంగిల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ క్లియరా?
ఇలా మీరు కొంచెం విజువలైజేషన్ చేసుకుంటే ఇంకొంచెం మర్చిపోకుండా ఉంటారు మనం. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీకు ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూడండి, నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి, అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను, రైట్. ఈ పర్పెండిక్యులర్స్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అని అడుగుతారండి మీకు. ఇప్పుడు మీరు ఒక క్వాడ్రిలేటరల్ ఉంది కదా, ఈ క్వాడ్రిలేటరల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ వాల్యూని ఇక్కడ 90 degrees ఉంది, నాకు ఇక్కడ 90 degrees ఉంది. ఈ క్వాడ్రిలేటర్లో మొత్తం 360లో 90, 90, 180 వెళ్ళిపోయిందంటే ఇక్కడ యాంగిల్ కనుక ఏ అయితే నాకు ఇక్కడ యాంగిల్ ఏం కావాలండి, 180 - A కావాలంతేనా. అండ్ ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా, ఇక్కడ 180 - 1 ఏముంటే ఇక్కడ కూడా 180 - A ఉండాలి. సో ఇప్పుడు దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ మీకు ఆర్థో సెంటర్ కనుక ఉంటే ఇప్పుడు మీకు ఇలా 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా, 3 యాంగిల్స్, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఈ వాల్యూ మీకు 180 - A అవుతే, ఈ వాల్యూ మీకు 180 - B అవుతే, ఈ వాల్యూ మీకు 180 - C అవుతుంది. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ ఆర్థో సెంటర్ విషయానికి వస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ట్రయాంగిల్ ఏబీసీ ఉంది, పర్పెండిక్యులర్ అండ్ ఇక్కడ పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తున్నా. ఇవి ఎక్కడ మీట్ అవుతున్నాయండి, ఈ పాయింట్ ఓ కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ట్రయాంగిల్ ఏబీసీకి ఆర్థో సెంటర్ ఏదంటే ఏం చెప్తారు మీరు? ట్రయాంగిల్ ఏబీసీకి ఆర్థో సెంటర్ మీరు ఓ అని చెప్తారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తా చూడండి, ఈ ట్రయాంగిల్ బీఓసి ఉందా. ఇప్పుడు ట్రయాంగిల్ బీఓసీకి ఆర్థో సెంటర్ ఏదంటే మీరు ఏం చెప్తారు? ట్రయాంగిల్ బీఓసీకి ఆర్థో సెంటర్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. ఇలా ఎందుకు అవుతుందో నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీరు. ఇప్పుడు చూడండి, నాకు ఆర్థో సెంటర్ అంటే ఏంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ కదా. మీరు జస్ట్ బీఓసి ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి, బిఓసి పర్పెండిక్యులర్. నేను బి అనే వర్టెక్స్ నుండి ఓసీ పైకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. అంటే ఆ పర్పెండిక్యులర్ ఇక్కడే ఉందా చూడండి ఒకసారి, ఇది పర్పెండిక్యులర్ యాంగిలే కదా. అంటే బీకి ఓసీ పైకి పర్పెండిక్యులర్ అంటే ఓసీని మీరు ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా అవుతుంది, అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ లైన్ ఇలా వెళ్తుంది, అంతే కదా. బి అనే వర్టెక్స్ నుండి ఓసీ పైకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ఏదండి, బిఏ, అంతేనా. ఇప్పుడు సి అనే వర్టెక్స్ నుండి ఈ బిఓకి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయాలి కదా, కానీ పర్పెండిక్యులర్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది కదా. అంటే సి నుండి బిఓ పైకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ఏది, ఈ లైన్. అంటే ఈ వర్టెక్స్ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే వచ్చే లైన్ ఇది, ఈ వర్టెక్స్ నుండి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే వచ్చే లైన్ ఇది. ఆ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ. అండ్ ఈ వర్టెక్స్ నుండి సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేసింది ఇది కదా, ఇది కదా. దీన్ని నేను బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, ఏకి వెళ్తుంది. అంటే ఇప్పుడు బీఓసి ట్రయాంగిల్కి అన్ని పర్పెండిక్యులర్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఏ దగ్గర మీట్ అవుతున్నాయి, కాబట్టి ఆర్థో సెంటర్ ఇది. ఇప్పుడు నేను ఏఓబి ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ అంటే ఏం చెప్తారు, ఇక్కడ ఏబి ఉంది, మిస్ అయింది ఏముంది, సి. ఇప్పుడు నేను ఏఓసి ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ అంటే బి, ఏఓసి ఎక్కడ, ఏఓసి, దీనికి ఇది ఆర్థో సెంటర్ అవుతుంది. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ కనుక ఉంటే, రైట్ యాంగిల్ వర్టెక్స్ నుండి మీరు ఆపోజిట్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నారు అనుకోండి. మీరు సెంట్రాయిడ్ డిస్కస్ చేసినప్పుడు మీకు రైట్ యాంగిల్ వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి ఒక మీడియన్ డ్రా చేశాను అనుకోండి. ఆ మీడియన్ అనేది ఎలా ఉంటుందంటే హైపోటెన్యూస్లో ఆఫ్ ఉంటుంది, అండ్ ఆ మీడియనే మీకు సర్కమ్ రేడియస్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆర్థో సెంటర్కి వచ్చేసరికి రైట్ యాంగిల్ వర్టెక్స్ నుండి మీరు ఆపోజిట్ సైడ్కి కనుక ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, ఈ సైడ్ నేను మొత్తాన్ని ఏ అనుకుంటున్నాను, ఈ సైడ్ మొత్తాన్ని బి అనుకుంటున్నాను, ఈ సైడ్ మొత్తాన్ని సి, ఇది ఎక్స్, ఇది వై అయింది అనుకోండి. నాకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఈ లెంత్ బీడి, ఈ పర్పెండిక్యులర్ లెంత్ కనుక నేను బీడీని పి అనుకుంటే పి ఈక్వల్ టు నాకు AB/C అవుతుందండి. పి ఈక్వల్ టు AB/C. ఇది ఎలా వచ్చిందో ఒక్కసారి ప్రూఫ్ చూద్దాం, రైట్.
ఇప్పుడు నాకు ఏబీసీ ట్రయాంగిల్కి ఏరియా చెప్పమంటే ఏం చెప్తామండి, ఇక్కడ మీకు 90 డిగ్రీస్ ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. ఒకవేళ అదే ట్రయాంగిల్కి ఏరియా నేను ఇప్పుడు దీన్ని బేస్ అనుకున్నాను అనుకోండి, ఈ లెంత్ని బేస్ అనుకుని దీన్ని హైట్ అనుకోవచ్చు, ఇది పర్పెండిక్యులర్ కాబట్టి హాఫ్ ఇంటూ సి ఇంటూ పి అనుకోవచ్చా. సేమ్ ట్రయాంగిల్కి ఇది ఏరియానే కాబట్టి రెండు ఈక్వల్. నాకు హాఫ్ క్యాన్సల్, పి ఈక్వల్ టైం వచ్చింది, నాకు ఏబి బై సి వచ్చింది. ప్రూవ్ అయిందా. ఇప్పుడు నాకు సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములా 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అవుతుందండి. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి కనుక ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే నాకు 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అవుతుంది. దీనికి ప్రూఫ్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుండి వస్తుంది, దీని నుండి. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసి రాసుకుంటే నాకు ఏమొస్తుంది, 1/p c/ab కదా. దీన్ని నేను స్క్వేర్ చేస్తా, దీన్ని స్క్వేర్ చేస్తే 1కి మీరు స్క్వేర్ చేసిన 1, ఇది స్క్వేర్ అంతేనా. 1/p² ఈక్వల్ టు c² అంటే నాకు a² ప్లస్ b² కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. c² అంటే a² ప్లస్ b², ఇక్కడ నాకు a² b². చూడండి 1/p² ఈక్వల్ టు a² b² అంటే a² క్యాన్సల్ అవుతే ఇక్కడ 1/b² ఉంటుంది, ఇక్కడ 1/a² ఉంటుంది. అదే వచ్చిందా మళ్ళీ మనకి, అంటే మనం ఏమనుకున్నామో అది వచ్చింది కదా డెరివేషన్. ఇప్పుడు థర్డ్ పాయింట్ నేను మళ్ళీ మీకోసం ఒకసారి డ్రా చేస్తాను. ఇది ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, బి నుండి మీరు ఒక పర్పెండిక్యులర్ ఇక్కడికి డ్రా చేస్తున్నారు. ఈ లెంత్ ఏ, ఈ లెంత్ బి, ఈ టోటల్ లెంత్ సి, ఈ పార్ట్ లెంత్ ఎక్స్, ఈ పార్ట్ లెంత్ వై, ఇది పి అనుకున్నారనుకోండి. థర్డ్ పాయింట్, ఇప్పుడు నాకు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a²/c అవుతుంది. ఫోర్త్ పాయింట్, వై ఈక్వల్ టు నాకు ఏమవుతుందంటే b²/c అవుతుందండి. ఈ ఎక్స్ పార్ట్ గురించి మాట్లాడుతున్నా, ఈ వై పార్ట్ గురించి మాట్లాడుతున్నా. ఎక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్స్కి దగ్గరలో ఏ సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది. వైకి దగ్గరలో ఏ సైడ్ ఉంది అంటే పర్పెండిక్యులర్ సైడ్ ఇది ఉంది. అంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, ఎక్స్ ఈక్వల్ టు a²/c. మీకు బి అనేది దూరం ఉంది, సో బి తీసుకోవద్దు. వై ఈక్వల్ టు b²/c. గుర్తుపెట్టుకోవడానికి ఎక్స్కి దగ్గరలో ఏ సైడ్ ఉంది అంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్ ఈక్వల్ టు b²/c అన్నారు అనుకోండి, రాంగ్ అది మీకు. ఎక్స్ ఈక్వల్ టు a²/c, వై ఈక్వల్ టు b²/c. ఒకదాన్ని ప్రూవ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఇంకోటి ప్రూవ్ చేసుకుంటారు కదా. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ ట్రయాంగిల్ 1 మినిట్ అండి. ఒకసారి ఈ ట్రయాంగిల్ ఈ మొత్తం ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే, ఈ మొత్తం ట్రయాంగిల్ని ఇప్పుడు మీకు ఏం జరిగింది, ఇక్కడ 90 డిగ్రీస్ కదా. నాకు x² ప్లస్ p² ఈక్వల్ టు ఏమొస్తుంది, నాకు x² ప్లస్ p² ఈక్వల్ టు a² కదా. x² ఈక్వల్ టు a² మైనస్ p² అనుకోవచ్చు. ఇక్కడ చూడండి x² ఈక్వల్ టు a² మైనస్ p వాల్యూ ఇంతకుముందే నాకు ab/c అని వచ్చింది కదా, హోల్ స్క్వేర్ అంతేనా. x² ఈక్వల్ టు a² కనుక కామన్ తీస్తే 1 మైనస్ b²/c² అంతేనా. a² c² మైనస్ b²/c², a² ఇంటూ చూడండి c అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఒక సైడ్ స్క్వేర్ అంటే c² మైనస్ b² ఈక్వల్ టు ఏం కావాలి మనకి, a²/c². ఇది x² అంతేనా. ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, అండర్ రూట్ చేస్తే a² అంటే a⁴ అంటే a² వస్తుంది, √c² అంటే c వస్తుంది. మనం డిరైవ్ చేయాల్సింది ఇదే కదా, x ఈక్వల్ టు a²/c. సో దీన్ని మీరు మళ్ళీ దీన్ని కూడా డిరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే x:y రేషియో అండి. x:y రేషియో చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మీకు c క్యాన్సల్ అయిపోయి a²:b² వస్తుంది. మీకు ఆర్థో సెంటర్లో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఇవే అండి. అయితే ఇప్పుడు మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించింది ఈ పాయింట్ డిస్కస్ చేశా కదా నేను. ఇది నేను మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే మీకు కొంచెం పైథాగరస్ థీరం వాడాము అండ్ కొంచెం ఏరియాస్ వాడి చెప్పాం కదా. సేమ్ ఇదే డయాగ్రాము ఇంకొకసారి తీసుకుంటాం మనం. ఎక్కడ అంటే మీరు సిమిలారిటీ అనే కాన్సెప్ట్ వాడినప్పుడు, సిమిలారిటీ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు దీన్ని మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఈ ట్రయాంగిల్ ఏంటంటే మీకు మొత్తం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి కనుక మీకు పర్పెండిక్యులర్ డ్రా చేస్తే మీకు 3 ట్రయాంగిల్ ఫామ్ అవుతాయండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏమో ఇది, సెకండ్ ట్రయాంగిల్ ఏదేమో ఇది,
థర్డ్ ట్రయాంగిల్ ఏమో ఈ టోటల్ ట్రయాంగిల్. సో మీకు ఫస్ట్ది సెకండ్ దానికి సిమిలర్ అవుతుంది, ఫస్ట్ది థర్డ్ దానికి సిమిలర్ అవుతుంది, అంటే ఓవరాల్ ట్రయాంగిల్కి. అండ్ సెకండ్ది ఓవరాల్ ట్రయాంగిల్కి సిమిలర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అప్లై చేసి మళ్ళీ మనం ఈ అన్ని 5 ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం అక్కడ. సో అంటే మీకు ఒక్కటే దాన్ని సిమిలారిటీ అప్లై చేసి డిరైవ్ చేస్తున్నాం, అండ్ ఈ జనరల్ ఫార్ములాస్ అప్లై చేసి డిరైవ్ చేస్తున్నాం. ఐ హోప్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం అన్ని సెంటర్కి సంబంధించి రిలేషన్షిప్ స్టడీ చేద్దామండి. ఆ టాపిక్తో మనకి ఏమవుతుందంటే సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.